అండ్ మీరు చూసి ఉంటారు ఆగడులో ఇంట్రొడక్షన్ సాంగ్ ఇస్ దర్. దట్ ఇంట్రొడక్షన్ సాంగ్ వీ డిడ్ ఇన్ బెల్లారి. దట్ and whatever we worked there, it is not dust. It is real iron ore. Iron ore wastage. ట్రిపుల్ ఆర్ చూసారండి? Yeah. And he was like real beam, you know. You can see that power. హలో అండి, హాయ్, అందరికీ నమస్కారం. నేను అనుష. మిలాగ్రో మూవీస్. సో మీ అందరికీ ఈ పేరు పరిచయమే. డిజిటల్ మీడియాలో మీరు చూస్తూనే ఉంటారు ఈ పేరుని. ఇప్పటివరకు డిజిటల్ రంగంలో చాలా సపోర్ట్ని కూడా ఇచ్చారు. అండ్ ఆ సపోర్ట్తోనే, ఆ లవ్తోనే ఇప్పుడు మిలాగ్రో మూవీస్ యూట్యూబ్ ఛానల్ని లాంచ్ చేసింది. ఎస్, సో మిలాగ్రో మూవీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ఫేవరెట్ ఆర్టిస్ట్లని కావచ్చు, టెక్నీషియన్స్ని కావచ్చు, ఇంకా ఎంతోమంది ప్రముఖుల్ని, వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల్ని మీ ముందుకు తీసుకురాబోతోంది. అండ్ హియర్ వి ఆర్ ఇన్ అవర్ ఫస్ట్ ఇంటర్వ్యూ ఆఫ్ మిలాగ్రో మూవీస్ యూట్యూబ్ ఛానల్. ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ కి సినిమాటోగ్రఫర్ గా వర్క్ చేసినటువంటి వ్యక్తిని ఫస్ట్ ఇంటర్వ్యూలో మన గెస్ట్ గా తీసుకొచ్చేసామన్నమాట. హీస్ నాట్ ఓన్లీ అ సినిమాటోగ్రఫర్, ఆల్సో అ వెరీ ప్రూవెన్ డైరెక్టర్. సో వారే కేవి గుహన్ గారు ఇవాళ ఇంటర్వ్యూలో మన గెస్ట్. హలో సార్. ఫస్ట్లీ మీకు శుభాకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సేమ్ టు ఆల్ ద ఆడియన్స్. టోటల్ గా నీ జర్నీ చూసుకుంటే అసలు ఇండస్ట్రీలో అంటే ఖుషి మూవీ ఫస్ట్ మూవీ కదా సార్? హిందీ. సో ఫస్ట్ మూవీ ఇట్స్ లైక్ బాలీవుడ్. ఎస్, అది ఖుషికి ఏదో ఒక స్పెషల్ పవర్ ఉంది. ఖుషి తమిళ్ చేశారు, సూర్య, ఎస్జే సూర్య డైరెక్టర్. హీ డిడ్ దట్. అదుకు జీవా డిడ్ ద ఫోటోగ్రఫీ. వెన్ అది తెలుగుకు మార్చి వచ్చినప్పుడు తమిళ్లో పెద్ద హిట్, మళ్ళీ తెలుగులో చేయాలి ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారితో చేసేటప్పుడు నవ్వు పీసీ సార్ కేమ్. సో పీసీ సార్ ద్వారా అప్పుడు నేను అసిస్టెంట్, అదిలో అసోసియేట్, వన్ ఆఫ్ ద ఫస్ట్ ఆపరేటివ్స్ ఆఫ్ హిమ్. అప్పుడు తెలుగులో వచ్చి వీ స్టార్టెడ్ తెలుగు ఖుషి. ఈ తెలుగు ఖుషి టైంలో నాకు చాలా టైమ్స్ పీసీ సార్ గేవ్ మీ ఆపర్చునిటీ టు వర్క్ ఫర్ క్లాషెస్, సెకండ్ కెమెరా ఆపరేషన్స్, ఇదన్నీ ఇచ్చారు. ఇన్ ద సెకండ్ కెమెరా ఆపరేషన్ ఇచ్చి ఆ ఫిలిం ఫుల్గా వర్క్ చేసినప్పుడు నాకు ఎస్జే సూర్య ఇద్దరికి కూడా ఒక చిన్న ర్యాపో పెరిగింది. సో సూర్య గారు అయినా సరే, పవన్ కళ్యాణ్ గారు అయినా సరే, ఏం రత్నం గారు అయినా సరే, అందరూ దే గాట్ అ ఛాన్స్ టు డూ సీ మై వర్క్. తర్వాత ఆ ఫిలిం ఫినిష్ అయినప్పుడు నాకే ఒక పెద్ద కాన్ఫిడెన్స్. ఖుషి తెలుగు తర్వాత విత్ ఇన్ అది ఫినిష్ అయ్యి ఒక 2 monthsలో ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ ఎస్జే సూర్య. అండ్ ఒకసారి ఆఫీస్కి రమ్మని చెప్పారు. సో ఆఫీస్కి వెళ్ళాను. మీన్వైల్ మైండ్ ఇస్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మైండ్ ఆలోచిస్తుంది. నెక్స్ట్ ఫిలిం మళ్ళీ పీసీ సార్ కంటిన్యూగా అసిస్టెంట్గా చేయాలా ఏంటి, బట్ మైండ్ ఏమో ఇండిపెండెంట్గా చేయాలి అని అయిపోయింది. సో ఇప్పుడు ఆఫీస్ వెళ్ళి ఎస్జే సూర్య కలిస్తే ఆయన ఏమి క్వశ్చన్స్ అడగలేదు, టెస్ట్ లేదు, ఏమీ లేదు. డైరెక్ట్ గేమ్ మీ హ్యాండ్ షేక్, సెడ్ యు ఆర్ డూయింగ్ హిందీ ఖుషి అని చెప్పాను. సో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎలా తీసుకోవాలని కూడా తెలియదు. ఇట్ టుక్ ఆల్మోస్ట్ 1 week 10 days ఫర్ మీ టు డైజెస్ట్. తర్వాత ఫిలిం వెళ్ళి కెమెరామెన్గా పనిచేసినప్పుడు కూడా ఇంకా ఆ ఫస్ట్ షూటింగ్ హిందీ బాలీవుడ్ అదేమి మైండ్కి ఎక్కలేదు. మైండ్లో ఉన్నది ఒకటే, ఎనీ మినిట్ పీసీ గారు వెనకాల వస్తే మనం ఏం చేయాలి, వర్క్ బాగుండాలి కదా అని భయం. సో భయంతో స్టార్ట్ అయ్యి కెరియర్ అలా మొదలైంది. మీరు డబ్ల్యూఏ బాలీవుడ్లో చేసినప్పుడు అక్కడే మూవీస్ కొంచెం కంటిన్యూ చేయాలి అని ఎందుకు అనుకోలేదండి? నాకు బ్యూటీ ఏంటంటే మై ఫస్ట్ ఫిలిం విత్ పీసీ సార్ అసిస్టెంట్గా స్టార్ట్ అయింది శుభ సంకల్పం. ఎక్కడో నాకు ఫస్ట్ టచ్ తెలుగులోనే మొదలైంది. ఇప్పుడు హిందీ ఖుషి చేసి ఆ హిందీ రిలీజ్ టైంలో కూడా ఆల్రెడీ నాని అండ్ న్యూ స్టార్ట్ అయిపోయింది. సో నాకు అక్కడ ఫైనల్ కాపీ ఇచ్చిన తర్వాత హిందీ ఖుషి రిలీజ్ అయ్యి ఒక్కసారి కూడా నేను బాంబేలోనూ ఎక్కడో థియేటర్స్లో చూడలేదు. కాపీ హైదరాబాద్ నుంచి వెళ్ళింది, నేను వెళ్ళట్లేదు. ఇక్కడ షూటింగ్ బిజీ అయిపోయి ఒక సైడ్ ఏమో తమిళ్ న్యూ జరుగుతుంది, నాని జరుగుతుంది. సో ఐ డెంట్ హ్యాడ్ అ ఛాన్స్ టు లుక్ బ్యాక్. మళ్ళీ
హిందీ చేయాలి, అక్కడ వెళ్ళాలని కూడా టైం లేదు. ఇక్కడ ఈ 2 ఫిల్మ్ ఫినిష్ అయింది, ఇమ్మీడియట్ అతడు స్టార్ట్ అయింది. దెన్ ఐ రియలైజ్డ్ ఇక్కడ నాకు ఇదన్నీ కరెక్ట్గా సెట్ అయిపోయింది. సో ఐ వాజ్ జస్ట్ క్యారింగ్ ఆన్ విత్ దిస్. జనరలీ తమిళ్లో చేసినప్పుడు ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది, బీయింగ్ మదర్ టంగ్ కాబట్టి. దెన్ తెలుగులో ఐ లైక్డ్ ఫస్ట్ ఫిల్మే, మై ఫిల్మ్ ఇస్ విత్ ఆఫ్టర్ ఎస్జే సూర్య, ఇట్ ఈస్ విత్ త్రివిక్రమ్. అతడు. సో ఇట్ గేవ్ అ రియలీ అ గుడ్ వైబ్ అండ్ ఎక్సైట్మెంట్. ఇన్ఫ్యాక్ట్ మనం ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్, నా ఏ ఫీల్డ్లో పనిచేస్తున్నాను అన్నట్టు. ఎందుకు తెలుగు ఇట్ టుక్ మీ అండ్ హక్ చేసుకుంటుంది. సార్, మీకు మహేష్ బాబు గారికి ఐ థింక్ లైక్ బియాండ్ వర్క్ కన్నా కూడా ఒక స్పెషల్ బాండింగ్, ఒక స్పెషల్ కనెక్షన్ అయితే ఉంది ఖచ్చితంగా. ఐ థింక్ తెలుగులో త్రివిక్రమ్ గారికి, శ్రీను వైట్ల గారికి, వీళ్ళందరికీ ఇంట్రడ్యూస్ చేసిందే మహేష్ బాబు గారు మిమ్మల్ని. సో హౌ ఇస్ ఇట్ ఆల్ స్టార్టెడ్ అండి? అండ్ అంతగా మహేష్ బాబు గారు మీతో ఇంప్రెస్ అవ్వడానికి గల కారణం ఏంటి? లేదు, యాక్చువల్లీ ఖుషి తర్వాత వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ నాని. నానీలో ఫస్ట్ టైం ఐఎమ్ మీటింగ్ హిమ్. అండ్ ఆ టైంలో ఈవెన్ మహేష్ బాబు గారు కూడా అప్పుడే హీఈస్ బికమింగ్ అట్లా ఉన్నారు. సో వాట్ ఎవర్ వీ డిడ్ ఇన్ నానీలో వర్క్ చేసినప్పుడు అప్పుడు ట్రై చేసింది, ఆర్ వాట్ ఎవర్ అప్పుడు ఉన్న నా ఫాస్ట్ కానీ దట్ వే ఆఫ్ వర్క్ అదన్నీ ఆయనకి నచ్చింది అప్పుడు. సో నానీలో వీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైమ్ ఆల్సో. ఇన్ఫ్యాక్ట్ అవర్ లంచ్ యూస్ టు బీ టుగెదర్, వీ ఆల్ సిటెడ్ యాజ్ వన్ గ్యాంగ్, అందరం కలిసి కూర్చొని తినడం, అలాంటి టైం అన్నీ వీ స్పెండ్ లాట్ ఆఫ్ టైం. అండ్ మహేష్ வந்து ఎస్జే సూర్య కూడా ఉన్న టైం వల్ల చాలా ఇష్టం, బికాజ్ ఈ యూస్ టు లాఫ్ లైక్ ఎనీథింగ్. మన ఎస్జే సూర్య చేసిన థింగ్స్, వాట్ ఎవర్ ఈజ్ క్రాకింగ్ జోక్స్ ఇదలా. సో ఆ టైంలో ఇన్ఫ్యాక్ట్ మహేష్ బాబు గారు సిస్టర్ మంజుల మేడం వాజ్ ద ప్రొడ్యూసర్. సో వీ వర్ లైక్ మోర్ ఆఫ్ ఫ్రెండ్స్ దెన్ యూనిట్ అన్ ద టైంలో. So after that film, actually that film didn't do well, but దాంట్లో we had lot of moments to remember. There are a lot of quality work in it. So నాకు ఇన్ఫ్యాక్ట్ నాని అందు ఫస్ట్ ఫిలింగా నాకు అది ఆ వర్క్ హిందీ కంటే నాకు నాని ఇంకా ఇష్టం. నాని చాలామందికి తెలియదు, బట్ అందులో సినిమాటోగ్రఫీ వైజ్ చాలా ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి ఆ ఫిలింలో. దెర్ విల్ బి లాట్ ఆఫ్ బర్న్స్ అండ్ ఏదైతే చేయడానికి భయపడతారో అప్పుడు ఆ టైంలో అదన్నీ ఉంటుంది. నాని అండ్ న్యూలో కంప్లీట్ వైట్ సెట్. వైట్ అంటే అప్పుడు ఎక్కువ వాడరు, ఇప్పుడు కూడా ఫోటోగ్రఫీలో వైట్ బ్యాక్డ్రాప్లో వస్తే ఇట్ ఈస్ అ స్కారీ థింగ్ అనమాట. బట్ అందులో వైట్ బ్యాక్డ్రాప్లోనే కంప్లీట్ సాంగ్ విత్ ఆల్ బర్నింగ్ వైట్స్ ఇదెல்லாம் చేసాం. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ క్వాలిటీ వర్క్ టు బి రిమెంబర్డ్ ఇన్ దట్ ఫిలిం. నాని పెద్ద హిట్ అవ్వలేదు కాబట్టి అదొక వర్క్ చాలా రీచ్ అవ్వలేదు. ఆ నానిలోనే ఒక సైంటిస్ట్ ల్యాబ్ ఉంది. ఆ సైంటిస్ట్ ల్యాబ్లలో ఐ యూస్డ్ ఎక్స్టెన్సివ్ ట్యూబ్ లైట్ బాక్సెస్ వేర్ more than 1500 tube lights being used on the set with a tint of green in the overall thing. వెరీ సైఫైగా చాలా ట్రై చేసి చూసాం విత్ వాట్ ఎవర్ అప్పుడు ఉన్న టెక్నాలజీకి, అప్పుడు ఉన్న ఫెసిలిటీస్కి వీ ట్రైడ్ అ లాట్. ఎనీ డే ఇట్ వోంట్ బి లైక్ అ నార్మల్ రెగ్యులర్ ఫిల్మ్ లాగా, ఏదో ఒకటి కొత్తది ఉంటుంది అందులో. సో ఇట్ గేవ్ అ గుడ్ ఓపెనింగ్ బిట్వీన్ మీ అండ్ మహేష్ గారు. హీ లైక్ ద వర్కింగ్ స్టైల్. సో అప్పుడు నెక్స్ట్ అతడు, హీ రెఫర్డ్ మీ టు అతడు. I was supposed to do one more film with Prabhudeva sir. Prabhudeva kuda the first film on the film. So I was supposed to do that. Idak mundu one day this Athadu thing came up and I had a meeting with Trivikram garu and the producer. And once we met only it was like fire easily got caught. కరెక్ట్గా సెట్ అయిపోయింది. మహేష్ గారు బాగా హార్డ్ వర్క్ చేసిన సీన్ కావచ్చు, అంటే మనం అట్లీస్ట్ మనకు అనిపిస్తుంటుంది కొన్ని సీన్స్ బీయింగ్ సూపర్ స్టార్ ఇంత కష్టం అవసరమా, ఇంత డెడికేషన్ కావచ్చు, ఆ పరంగా మీకు అనిపించిన సిచ్యువేషన్ కావచ్చు, దట్ సీన్ కావచ్చు ఏంటి సార్? యాక్చువల్లీ మహేష్ ఎవ్రీ వన్ థింగ్స్ ఈజ్ very soft looking, ala untaru, but actually he has that energy of becoming that commercial hero ku everything was there.
So he actually, when we are doing that Dookudu or anything, all the actions or whatever it is, he used to put his 100%. And మీరు చూసి ఉంటారు ఆగడులో ఇంట్రొడక్షన్ సాంగ్ ఇస్ దర్. దట్ ఇంట్రొడక్షన్ సాంగ్ వీ డిడ్ ఇన్ బెల్లారి, దట్ some it's a iron ores I still remember the blast avani. And whatever we worked there, it is not dust, it is real iron iron ore wastage, and the whole area will be like red maroon color lo untai ఆ ఏరియా. అందుకే మనం అక్కడ వెళ్ళాం. అండ్ వెన్ వీఆర్ యూజింగ్ ద సాంగ్స్, అట్లీస్ట్ యాజ్ అ cameraman and director, all of us, we had a chance to put a mask or something. But Mahesh has to be in the shot and he has to do the thing. మీరు ఆయన ఒక బండిల కింద నుంచి పైకి వస్తారు, దర్ విల్ బి శాండ్ లైక్ థింగ్ దేర్. దే ఆర్ ఆల్ నాట్ శాండ్, ఇట్స్ ఆల్ ఐరన్ ఓర్ వేస్టేజ్ విచ్ ఈస్ ఈక్వల్ టు గ్లాస్. అండ్ బ్రీత్లో మనం లోపల వెళ్ళిపోతా, ఇట్ విల్ అఫెక్ట్ ద లంగ్స్ ఆల్సో. But with all, we are all creatively interested in doing things, and you won't believe, not even a single shot or a second Mahesh Babu sir didn't say too much dust, I won't do, adi enta enda undachu, whatever it is, this is for a shot. That means he is ready. Super. And the energy when he comes in front of the camera is a complete transition into something else. That power house laga అయిపోతుంది. Yeah, true. And coming to Athadu movie, especially introduction shot of Mahesh Babu garu, escalator shot, చాలా మంది మాట్లాడుకుంటారు ఇప్పటికి. Yeah, so what was behind a scene ki behind story? See, Athadu completely whatever, మేబీ నాకు ఫోటోగ్రఫీ వైజ్ ఇప్పటి వరకు నాకు అడ్రస్ ఆ ఫిలిమే అయిపోయింది. నాకు ఇప్పుడు అందరం మాట్లాడతా కూడా ఫస్ట్ థింగ్ దే సే అబౌట్ ఇస్ అతడు ఓన్లీ. ఇన్ అ వే ఐఎమ్ ట్రయింగ్ టు ఆల్వేస్, నాకు మైండ్లో అనిపిస్తుంది అందరూ అతడు గురించి మాట్లాడతారు, వీ హ్యావ్ టు బ్రేక్ చేయాలి కదా అని ట్రై చేస్తూనే ఉన్నాను. బట్ ఎక్కడో అది ఫిలింగా కూడా చాలా మంది మైండ్కి వెళ్ళిపోయింది కాబట్టి ఇట్ వాజ్ లైక్ దాట్. అండ్ వాట్ ఎవర్ ఆ పేరు అయినా సరే, ఆ వర్క్ అయినా సరే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ ద వర్క్ వాట్ టేకన్ బై త్రివిక్రమ్. ఆయన చేసిన అంత ఫిలింలో ఉన్న ద ఫిలిం నీడెడ్ ఆల్ దోస్ వర్క్. ఆయన చేసిన ఆ స్క్రిప్ట్ అయినా సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ద వే హీ వాంటెడ్ టు షూట్. సో హీ వాజ్ అ బిగ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ టు డూ ద థింగ్. సో నేను అప్పుడు కొత్తది కాబట్టి ఐ వాజ్ ఇన్ కంప్లీట్ ఫైర్ అనమాట. నాకు ఐ వాజ్ వెరీ హంగ్రీ. నాకు ఏదో వర్క్, మంచి వర్క్ ఇవ్వండి ఉన్న టైంలో త్రివిక్రమ్ ఆల్సో వాంటెడ్ దట్. త్రివిక్రమ్ వాంటెడ్ రియల్లీ, హీ వాంటెడ్ టు డూ ఎనీథింగ్ ఫర్ ద ఫిలిం. అతడు టైంలో హీ వాజ్ వెరీ స్ట్రాంగ్. హీ కమ్స్ టు ద సెట్, ఆ రోజు ఆ సెట్లో ఆయన అనుకున్నది లేదంటే ఆ రోజు ప్యాకప్. He won't shoot unless the things are done properly, like whatever he needed should be there on the set. Okay. So anta strong ga unnaru kabatti, and we had a lot of rapport. Nenu Trivikram garu, we used to have discussions, scene ela tiyali, kottadiga em cheyochu dantlo, alanti discuss chesi, locations, anything wanted, what iddaru maatladinappudu edo kottadi undali, em cheyali, what to be done, idi short pettam, idi normal ga undi, abnormal cheyali, em cheyali. So we used to do like that. And so Trivikram gari dialogues navi, it's like very famous. And oka interview lo Rajendra Prasad garu chepparu, eppudu kuda dialogues ki baga think chestu untaru, ఆయనలో ఆయనే ఇంకా బెటర్ గా ఆ డైలాగ్ వర్షన్ ఎలా ఇవ్వచ్చు ఏంటి అన్నది. థింక్ జులై మూవీ అప్పుడు కూడా గంట డైలాగ్ అసలు అప్పటికప్పుడు దాన్ని ఆలోచించి సడన్ గా వచ్చి చెప్పారు అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో అలాగా మీరు ఈ డైలాగ్ పరంగా ఆయనలో ఆయన దట్ ఫీల్ అవటం కావచ్చు, దాన్ని మళ్ళీ ఆ బెటర్ అవుట్పుట్ తీసుకురావటానికి ఆ స్ట్రగుల్ అది మీరు దగ్గరుండి చూసారండి త్రివిక్రమ్ గారిలో? అది యాక్చువల్లీ చెప్పాలంటే ఫర్ మీ, నేను అబ్జర్వ్ చేసిన వరకు ఆయనకి స్ట్రగుల్ ఉండదు. ఇట్ ఈస్ ఆయన నేచురల్ ఫ్లో. అది మనం జనరలీ మాట్లాడేప్పుడైనా సరే, అండ్ డైలాగ్ అని రాసినప్పుడు యూ క్యాన్ సీ దట్ వన్ లైనర్స్, వెరీ ఇంట్రెస్టింగ్ వన్ లైనర్స్. ఇప్పుడు కూడా మనం రిథమ్ ఆర్ ఎనీవే అదర్ డైలాగ్ రైటర్స్ ఆల్సో ఒక డైలాగ్ రాస్తా మనం చెప్పొచ్చు ఇది త్రివిక్రమ్ స్టైల్లో ఉంది, యూ కెన్ ఐడెంటిఫై ఇట్. సో త్రివిక్రమ్ ఇస్
ఆయనకి ఆ సీన్ రాసిన తర్వాత ఒక సైడ్ ఏమో ఇద్దరు షార్ట్ గురించి మాట్లాడుకుని హీల్ బి డూయింగ్ బెటర్మెంట్స్ ఆర్ కొత్త ఐడియాస్ పెట్టడానికి ట్రై చేసి ఉంటారు. ఈ లోపల షార్ట్స్ అన్ని మనం మాట్లాడినట్టు ఐ యూస్ టు సెటప్ ద షార్ట్స్ అండ్ ఎవ్రీ టైమ్ హీ యూస్ టు ఎక్సైట్ అబౌట్ వాట్ ఎవర్ హ్యాపెనింగ్. అది ఎక్కడో ఆయనకి ఎందుకు నాకు అనిపించలేదు, బట్ సమ్వేర్ హీ టుక్ దట్ ఫిలిం యాజ్ వెరీ ఛాలెంజింగ్గా. హీ వాజ్ నాట్ రెడీ ఫర్ ఎనీ కాంప్రమైజ్. అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే నాకు హీ గేవ్ అ వెరీ బిగ్ స్పేస్ ఇన్ దట్ ఫిలిం టు వర్క్. హీ వాజ్ అ బిగ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ టు క్రియేట్ ఎవ్రీ షాట్. ఎక్కడో నేను కొంచెం తేడా జరిగి ఏదో మూడ్లా షాట్ పెడతా కూడా గుహన్ దిస్ ఈజ్ నాట్ లైక్ యువర్స్ అని చెప్తారు. వన్స్ ట్రిగ్గర్ అయిన తర్వాత మనకు ఊరుకోవడం కష్టం కదా, సో ఇమ్మీడియట్లీ విల్ సర్చ్ ఫర్ సంథింగ్ బెటర్ మన్. సో అలా ఉంది. అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే దట్ ఈస్ ద జస్ట్ అప్పుడే డిఐ వచ్చింది. డిఐ వంద అప్పుడు చాలా పెద్ద కాస్ట్లీ ప్రాసెస్. ఇట్స్ అరౌండ్ ఒక ఫిలిం చేయాలంటే 25 lakhs 30 lakhs అలాంటి డబ్బు. 40 days 50 days అక్కడ కూర్చోవాలి. అండ్ డిఐ ఈజ్ అవైలబుల్ ఓన్లీ ఇన్ బాంబే. అండ్ ద టైమ్లో జస్ట్ వీఆర్ ఇన్ ద ట్రాన్సిషన్ పీరియడ్ వేర్ వీఆర్ ట్రయింగ్ టు ఇప్పుడు డిఐ చేయాలి ఒక ఫిలిం కంటే ప్రొడ్యూసర్కు వాట్ ఎవర్ ఇస్ పాసిబుల్ ఇస్ మేబీ వీ కెన్ డూ సమ్ 2 songs సెలెక్టివ్గా ఏదో ఒక సీన్ చేయొచ్చు. అలాంటి డిఐకి అంతే పాసిబిలిటీస్ ఉంది. సో వాట్ వీ డిడ్ ఇస్ ఫస్ట్ టైం వీ డిడ్ ద ఇంట్రో పార్ట్ డిఐ అండ్ 2 songs డిఐ చేసాం. దెన్ ఎండ్ క్లైమాక్స్ కంప్లీట్లీ ఇట్ వాస్ కలర్ కరెక్టెడ్ ఇన్ ద సిజీ, నాట్ ఈవెన్ డిఐ. దట్ లాస్ట్ పోర్షన్ చర్చ్ ఫైట్ జరుగుతుంది కదా, ఇట్స్ అరౌండ్ 25 minutes. అండ్ 25 minutesలో వీ హ్యాడ్ ఆల్మోస్ట్ 75% ఆఫ్ సీజీ షాట్స్. సో అది సీజీ షాట్స్ తీసి మళ్ళీ ఒరిజినల్ షాట్తో కలుపుతా మ్యాచ్ అవ్వదు. సో అప్పుడు ఏం చేసామంటే కంప్లీట్ సీజీ నుంచి ఒకే అవుట్ బయటకు తీసుకున్నాం. సో అంత ఒకే అవుట్ తీసుకున్నప్పుడు కలర్ కరెక్షన్స్ కానీ అన్ని కంప్యూటర్లోనే అక్కడ సిస్టమ్లో చేసింది. అది వేరెవర్ మనం సీజీలో ఉన్న ఇదిలోనే కలర్ కరెక్షన్ కూడా చేసి ఇట్స్ లైక్ అ డిఐ బట్ నాట్ ఇన్ అ డిఐ స్టూడియో. ఇట్ వాస్ డన్ ఆన్ ద సీజీ స్టేజ్. అక్కడ చేసి దే గేవ్ యాజ్ 1 reel కంప్లీట్లీ యాజ్ ఎ క్లైమాక్స్ రోల్. అందుకే ఇప్పుడు కూడా మీరు చూస్తే ఆ రీల్లో ఎక్కడ మీకు జంప్స్ ఉండదు, తేడా ఉండదు. ఇట్ విల్ గో ఇన్ 1 flow. అండ్ దట్స్ అ వెరీ బిగ్ షెడ్యూల్. దట్ అతడు క్లైమాక్స్ ఇస్ 30 days షెడ్యూల్. వర్కింగ్ డేస్ ఆర్ 26 days. అదిలో ఒకరోజు పీటర్కి ఒంట్లో బాగాలేదు, 1 day మహేష్కి ఒంట్లో బాగాలేదు, 1 day ఐ వాజ్ నాట్ వెల్. మరి చిన్న చిన్న విషయాల వల్ల వీ డెంట్ ఐ మీన్ లైక్ ఫర్ సెట్టింగ్ అప్ సమ్ డే ఇలా 26 daysకి షూటింగ్ జరిగింది. బట్ ఇమాజిన్ ఒక క్లైమాక్స్కి వంద ఇన్ దట్ చర్చ్ 26 days అంటే you know the work, the extensive work what we did there. True. Today also you can see that difference in that. True. సో త్రివిక్రమ్ గారితో అతడు అండ్ జల్సా 2 movies కి వర్క్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఎందుకు అది కాంబినేషన్ కావచ్చు దట్ ర్యాపో మళ్ళీ కంటిన్యూ అవ్వలేదు అంటారు? యాక్చువల్లీ ఐ థాట్ జల్సా నేను ఆల్మోస్ట్ 75% చేసినప్పుడు నాకు తమిళ్ డైరెక్షన్కి ప్రకాష్ రాజ్ సైడ్ నుంచి హ్యాపీ డేస్ తెలుగు నుంచి తమిళ్ చేయాలి అని ఒక ఆపర్చునిటీ వచ్చింది. సో ఐ స్పోక్ టు హిమ్ అండ్ 75% చేసిన ఫిలిం నుంచి ఐ వెంట్ అవుట్ అండ్ డిడ్ తమిళ్ డైరెక్షన్కి వెళ్ళిపోయాను. సో అక్కడ డిస్టర్బెన్స్ అని లేదు. ఆఫ్టర్ దట్ ఇట్ వాస్ కంప్లీటెడ్ విత్ సమ్ అదర్ సినిమాటోగ్రాఫర్స్. ఇన్ఫ్యాక్ట్ ఐ కేమ్ ఫర్ ద ఫైనల్ డిఐ అండ్ ఆల్ అన్నీ చేశాను. దెన్ వీ ట్రై టు వర్క్ టుగెదర్ ఫర్ కలేజా. కలేజా అప్పుడు నేను ఆల్రెడీ ఐ వాజ్ సపోజ్ టు స్టార్ట్ గగనం దట్ టైమ్. ఇఫ్ ద పీరియడ్ ఇస్ రైట్ ఆర్ నాట్ ఐ డోంట్ నో, బట్ నేను ఆల్రెడీ ఇంకొక ఫిలింలో ఉన్నాను. That time I had a call from Sreeram sir also about, he called me for Kaleja. And Kaleja kapadu I dates wala I couldn't go, but luckily what happened is when the film completed our time lo I got a chance to do some 2 songs and some balance shots ఉంటాయి కదా, ప్యాచ్ వర్క్స్, కొన్ని వదిలిన సీన్స్, ఇదెలా చేయాల్సిన ఇది ఆపర్చునిటీ వచ్చింది. సో కలేజాలో దట్ డేట్స్ కూడా కరెక్ట్ అయిపోయి ఐ వర్క్ ఫర్ సమ్మర్ అరౌండ్
10 to 14 days I worked for that. Then a song, and after that work happened, on that set I met Sinu Vaitla garu. ఓకే. అప్పుడు they were on the verge of starting Dookudu. సో యాజ్ అ జనరల్ ఇంట్రొడక్షన్ జరిగింది. దెన్ ఆ టైంలోనే మహేష్ సార్, ఐ వర్క్డ్ ఇన్ కాలేజ్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 2 years 3 years తర్వాత ఐఎమ్ వర్కింగ్ విత్ మహేష్ సార్. దట్ టైమ్ అగైన్ ఈ సా ద వర్క్ అండ్ వీ మిస్డ్ ఈచ్ అదర్. హీ సెడ్ ఓకే, సో దెన్ ఈ ట్రై టు పుట్ మీ ఆన్ టు దూకుడు. బట్ దూకుడు ఆ టైంలో ఆల్రెడీ సీను వైట్ల సార్ వాజ్ వర్కింగ్ విత్ సమ్ అదర్ డిఓపి. మనం ప్రసాద్ మరెల్లా కూడా ఈ వాజ్ కంటిన్యూస్లీ వర్కింగ్. So then that film started. I went back and I was finishing this Gaganam and whatever the other works and all. Then suddenly one time Dookudu for some reason Prasad Marella has to go and do some other film. Okay. Alanti dates clash వచ్చింది. ఆ టైంలో అగైన్ దే కాల్డ్ మీ టు డూ. సో అక్కడి నుంచి ఫిలిం ఎండ్ వరకు ఆల్మోస్ట్ వీ వర్క్ ఎవ్రీ డే ఆల్మోస్ట్ ఫర్ 71 days కంటిన్యూస్లీ విత్ ద రిలీజ్ డేట్ ఆల్రెడీ అనౌన్స్ అయిపోయింది. అవర్ క్లైమాక్స్ వీ డిడ్ ఇన్ బాంబేలో ఫారెస్ట్లో వెళ్ళి చేసాం. సో లైక్ బాంబేలో అక్కడ చేస్తున్నాం, బాంబేలోనే కలర్ కరెక్షన్ జరుగుతుంది డిఐ. సో ఇక్కడ వాట్ ఎవర్ యాక్షన్ చేసి ఎడిట్ చేసి మళ్ళీ ఇక్కడ వచ్చి వీ హ్యావ్ టు యాడ్ దట్ అండ్ సెండ్ ఇట్ ఫర్ రిలీజ్. నెక్ టు నెక్ మొత్తం. అండ్ అక్కడ నుంచి ఇమ్మీడియట్ ఇక్కడ సీన్ దూకుడు తర్వాత సీతమ్మ ఒకటి వచ్చింది. సీతమ్మ ఒకటిలో ఫినిష్ అనే టైం ఇమ్మీడియట్ ఐ వాజ్ విత్ బాద్షా కదా, బాద్షా. దెన్ అక్కడి నుంచి ఇమ్మీడియట్లీ ఆగడు స్టార్ట్ అవుతుంది. సో జూనియర్ ఎన్టీఆర్ గారి ఎనర్జీ కావచ్చు, ఐ థింక్ ఎప్పుడైనా ఈ డాన్స్ గురించి చాలా మంది చెప్తూ ఉంటారు జూనియర్ ఎన్టీఆర్ గారిది. అండ్ అఫ్ కోర్స్ దట్ డైలాగ్ డెలివరీ, ఆ మెమరీ పవర్ కూడా, అంటే పేజెస్ ఆఫ్ డైలాగ్స్ సిలబస్ చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు. సింగిల్ టేక్ లో భారీ భారీ డైలాగ్స్ కూడా చెప్తారు. అండ్ డాన్సింగ్ విషయంలో కూడా నేను విన్నది ఏంటి అంటే ఇట్స్ లైక్ ఓన్లీ బై నోటీసింగ్, నాట్ ఈవెన్ బై ప్రాక్టీసింగ్, ఓన్లీ అంటే చూడడం, మాస్టర్స్ ని చూసి డైరెక్ట్ షార్ట్ కి వెళ్ళి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అని చెప్పి. సో ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ మీరు అబ్జర్వ్ చేసినవి ఏమైనా ఇఫ్ యూ కెన్ షేర్ విత్ us? కంప్లీట్లీ భాష ఫుల్ అలాంటి చాలా ఉన్నాయి. ఐ గాట్ అ ఛాన్స్ to see his energy and I got a chance to see that whatever there is a round track dialogue of him continuous ga untundi. Iddaru taagi alanti oka scene undi, adala it's all like single take. And song చేసినప్పుడు ఆ సాంగ్ లో ఒక కంటిన్యూస్ సింగిల్ షాట్ లో one continuous movement is there where lights will go off and on and continuous movement ఉంటుంది. అలాంటి మూమెంట్ చేయాలంటే హాఫ్ డే రిహర్సల్, హాఫ్ డే ఆన్ స్పాట్ అన్నీ నేర్చుకోవాలి, అదన్నీ ఉంటుంది. ఫర్ ఎమ్ అండ్ ఆల్ ఇట్ వాజ్ లైక్ ట్వైస్ సా దట్, ఒకసారి చేసి చూసి టేక్ అంతే. సో ఆ రోజు నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. ఐ వెంట్ టు ద స్టేజ్ వేర్ ఆఫ్టర్ ద షాట్ ఐ కాట్ హిస్ హ్యాండ్ అండ్ ఐ వాస్ టెలింగ్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ టు బీ ఇన్ దిస్ ఎనర్జీ అని అడిగింది. చాలా బాగుంది ఆ మూమెంట్స్ అని చెప్పడం, అదన్నీ అండ్ ఇమ్మీడియట్ అప్రిషియేషన్ గుర్తుంది నాకు. సూపర్ సార్. అండ్ ట్రిపుల్ ఆర్ చూసారండి? యా. అందులో ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్, అంటే పర్టికులర్లీ ఓన్లీ ఎన్టీఆర్ గారి గురించి ఎందుకు అడుగుతున్నారంటే యాజ్ యూ అంటే ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్. లైక్ కరెక్ట్గా చెప్పాలంటే యూ కాంట్ థింక్ ఎనీ వన్ ఇన్ హిస్ ప్లేస్. అంత పర్ఫార్మెన్స్ ట్రిపుల్ ఆర్లో మీరు చూసింది అంత స్ట్రాంగ్గా, అంత పవర్ఫుల్గా హీ క్యారీడ్ ఇట్ లైక్ ఎనీథింగ్. అండ్ హీ వాజ్ లైక్ రియల్ బీమ్, యూ కెన్ సీ దట్ పవర్. సార్, యూ బీయింగ్ యువర్ సెల్ఫ్ డైరెక్టర్, సో మీరు థియేటర్లో కూర్చొని ట్రిపుల్ ఆర్ మూవీని చూస్తున్నప్పుడు, సో రాజమౌళి గారి డైరెక్షన్ గురించి టోటల్ ఇండియా అంతా అఫ్కోర్స్ మాట్లాడుకుంది, ఇప్పుడు ట్రిపుల్ ఆర్ ద్వారా మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుకుంటుంది. సో మీకు బాగా హైలైటింగ్ అనిపించిన పాయింట్స్ ఏంటి డైరెక్షన్ పరంగా మీరు అబ్జర్వ్ చేస్తున్నది? ట్రిపుల్ ఆర్ ఇస్ ఆల్సో, నేను ఫిల్మ్ మేకర్లో ఉన్నది డైరెక్షన్ అదన్నీ మర్చిపోయి చూసాను. హీ మేడ్ మీ ఫర్గెట్ దట్ ఐఎమ్ అ టెక్నీషియన్, కంప్లీట్లీ క్యారీడ్ ఓవర్ బై ద ఫిలిం. అండ్ ఎలా ఇదన్నీ చేశారు మీరు. ఒక
ఏదైనా ఒక పోర్షన్ గుర్తుందని అడుగుతున్నారు, నాకు ఫుల్ ఫిలిం గుర్తుంది. అంత కొత్త కొత్త సీన్స్ అయినా సరే, ద వే ద ప్రెసెంటెడ్, ఇట్ వాజ్ లైక్ మేబీ యూ క్యాన్ సే ఇట్ ఈస్ లైక్ నాకే ఒక పెద్ద ఇన్స్పిరేషన్గా అనిపించింది. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ టు బ్రింగ్ అవుట్ సంథింగ్ లైక్ దట్. అండ్ టుడే యూ క్యాన్ ఈజీలీ సే దట్ ఇండియాలోనే ఇంకా ఇలాంటి ఫిలిమ్స్ రాలేదు అని చెప్పొచ్చు ఇన్ ఎనీ అదర్ లాంగ్వేజ్. అంత బ్యూటిఫుల్గా చేశారు. ఓకే, వెరీ ఎక్సలెంట్ ఫిలిం. సార్ ఇక మీ డైరెక్షన్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మూవీ 2010లో చేశారు, అండ్ దెన్ 2019లో మళ్ళీ కళ్యాణ్ రామ్ గారితో 118 మూవీ చేశారు. ఇక 9 years గ్యాప్. సో సార్ ఈ గ్యాప్కి గల రీజన్ ఏంటి? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ సినిమాటోగ్రఫర్గా మీరు అన్నీ కూడా పక్కా కమర్షియల్ బ్లాక్ బస్టర్ మూవీస్ అంటారు కదా, బట్ డైరెక్షన్కి వచ్చేటప్పటికి మాత్రం యూ డీల్ విత్ సబ్జెక్ట్స్, అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్. సో ఈ వేరియేషన్, ఈ డిఫరెన్స్ ఎందుకంటారు? ఫస్ట్ హ్యాపీ డేస్ తమిళ్లో చేసాం. ఆ ఫిలిం పేరు ఇనిదు ఇనిదు. సో అప్పుడు అందులో ఉన్న యాక్టర్స్ అందరం ఆల్ ఆర్ న్యూ టాలెంట్స్. ఇప్పుడు ఆదిత్యని ఇక్కడ చేస్తున్నారు కదా, ఆయనకి ఆ ఫిలిమే ఇంట్రొడక్షన్. అంత ఫిలిం చేశాను. అండ్ వాట్ ఎవర్ యూ సే, ఆ ఫిలిం ఒక రీమేక్. అది చెన్నైలో, ఐ మీన్ ఇన్ తమిళ్, అది ఒక అబవ్ యావరేజ్ ఫిలిం అండి. ఇట్స్ నాట్ అ హ్యూజ్. హ్యాపీ డేస్ ఇక్కడ జరిగినట్టు అక్కడ లేదు, బికాజ్ అక్కడ కాలేజ్ ఫిలిమ్స్ அதுக்கு ముందు వచ్చింది. సో ఇప్పుడు కూడా యూ కెన్ సీ స్టిల్ విజయ్ టీవీలో ఉంది, దట్ ఫిలిం ఇస్ కమింగ్. అండ్ ఇప్పుడు కూడా కాలేజ్ స్టూడెంట్స్ చాలామంది ఇనిదు ఇనిదు గ్రూప్స్ ఉంటాయి. సో ఇట్ క్రియేటెడ్ సేమ్ థింగ్ వాట్ హ్యాపీ డేస్ ఇక్కడ ఏం చేసిందో అది అక్కడ చేసింది, బట్ ఇన్ అ లిటిల్ లెస్. అండ్ అందులో నాకేంటంటే అందులో వాట్ ఎవర్ ఐ డూ, నాకు ఐ కుడెంట్ ఓన్ ఇట్. అది నా స్టోరీ కాదు, అది ఇట్స్ నాట్ మై ఎక్స్పీరియన్స్. ఐ జస్ట్ మేడ్ అ రీమేక్. అది ఎక్కడో నాకు తేడా అనిపించింది. సో ఐ వాంటెడ్ టు డూ మై ఓన్ స్క్రిప్ట్ అనమాట. సో ఇట్ షుడ్ బి ఫ్రెష్, నేనే చేసినట్టు ఉండాలి అంటే ఐ బీన్ ట్రయింగ్. సో ఎవ్రీ ఫిలిం ఫోటోగ్రఫీ చేస్తూనే ఉంటాను. ఆ గ్యాప్లో ఒక ఫిలిం ఫినిష్ అయింది, ఐల్ బీ సిట్టింగ్ ఆన్ అ స్క్రిప్ట్. సమ్వేర్ ఎక్కడో హాలీవుడ్ ఫిలిమ్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సమ్వేర్ దెర్ విల్ బి రైటర్స్ బ్లాక్. ఎక్కడో ఆగిపోయి అయ్యో నా వల్ల కాదు, ఈ స్టోరీ అన్నీ మనం వల్ల జరగడం ఛాన్సే లేదు, ఇట్ ఈస్ అ వెరీ టఫ్ వర్క్ అని చెప్పి ఐ యూస్ టు టేక్ ద ఫైల్ అండ్ పుట్ ఇట్ అండ్ డూ మై సినిమాటోగ్రఫీ. సమ్ అదర్ ఫిలిం కమ్స్, ఐ విల్ డూ ద సినిమాటోగ్రఫీ. సో ఎవ్రీ టైమ్ గ్యాప్లో ఐ బీన్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ అ స్టోరీ ఫ్రమ్ మీ. సో ఐ వర్క్డ్ ఆన్ లాట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఏదేదో, బట్ ఇంకా నాకు పూర్తిగా ఐ వాజ్ నాట్ హ్యాపీ. అండ్ నెక్స్ట్ చేస్తా ఎవరైనా హీరోతో చేయాలి, సో దట్ ఫిలిం అట్లీస్ట్ ఇట్ గోస్ టు ద ఆడియన్స్కి, ఇంకా ఎక్కువ రీచ్ అవుతుంది. ఇదన్నీ మైండ్లో పెట్టుకుని ఐ బీన్ డూయింగ్ ఫోటోగ్రఫీ. ఇది మధ్యలో ఇంట్రెస్టింగ్ ఫిలిమ్స్, ఇంట్రెస్టింగ్ డైరెక్టర్స్తో పాటు వచ్చింది. సో ఐ బీన్ కాన్సన్ట్రేటింగ్. సో బేసిక్లీ ఎవ్రీ డైరెక్టర్తో మనం వర్క్ చేసినప్పుడు ఇట్ ఈస్ అవర్ లెర్నింగ్ ఆల్సో. నేను సినిమాటోగ్రఫర్గా ఉండొచ్చు, బట్ ఒక్కొక్క డైరెక్టర్ ఇన్ఫ్లుయెన్స్ కూడా మన మీద ఎక్కుతూనే ఉంటుంది. సో అలా చేసినప్పుడు వన్స్ దెర్ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ వైల్ స్టేయింగ్ ఇన్ సమ్ హోటల్. అండ్ ద ఎక్స్పీరియన్స్ నాకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో ఐ వాజ్ షేరింగ్ విత్ మై ఫ్రెండ్స్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ జవాన్ ఫిలిం చేసినప్పుడు I was talking to that Ravi, director is there, and Prasanna kuda maatladinappudu I was sharing this hotel experience. Sir, ide oka film laga undi sir. They got excited. వాళ్ళు చెప్పిన తర్వాత నాకు కూడా అనిపించింది, అవును కదా, వై ఐఎమ్ నాట్ ట్రయింగ్ దిస్, ఎందుకు మనం ట్రై చేయలేదు అని అనిపించి ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దట్ స్క్రిప్ట్ ఆఫ్టర్ జవాన్. ఈసారి ఏం చేశానంటే జవాన్ తర్వాత ఐ టుక్ లిటరల్ బ్రేక్. నాకు ఈ స్క్రిప్ట్ ఇన్ ద స్క్రిప్ట్ ఫినిష్ చేయాలి, అది తప్ప వేరే ఏమీ కాన్సన్ట్రేషన్ ఉండకూడదు అని డిసైడ్ చేసుకుని నెక్స్ట్ ఫోటోగ్రఫీ సైడ్ కూడా వెళ్ళకుండా స్క్రిప్ట్ మీదే ఐ వాజ్ డూయింగ్. అండ్ స్లోలీ స్క్రిప్ట్ ఒక కంప్లీషన్కి వచ్చింది. ఇట్ వాజ్ లైక్ సమ్వేర్ అరౌండ్ 80% నాకు పర్ఫెక్ట్గా స్క్రిప్ట్కి కావాల్సినదన్నీ వచ్చింది. అండ్ వైల్ దట్ ఈస్ హ్యాపెనింగ్ సడన్లీ పీసీ సార్కి టన్ను కాల్ వచ్చింది. లైక్ హీ కేమ్ హియర్ టు డూ నా నువ్వేని ఒక ఫిలిం చేశాను. అదిలో హీ కాల్ మీ టు డూ ద సెకండ్ కెమెరా ఆపరేషన్. నేను 18 years తర్వాత గురువుతో పాటు మళ్ళీ ఒక ఛాన్స్ కదా అంటే అక్కడ వెళ్ళాను. అక్కడ వెళ్ళి ఐ యూస్ టు డూ సమ్ క్లాష్ వర్క్ ఆల్సో దట్ ఫిలిం. ఇన్ ద ఫిలిం చేసినప్పుడు కళ్యాణ్ రామ్ అక్కడ పరిచయం అయ్యాడు నాకు.
సో వీ యూస్ టు మార్నింగ్ షూటింగ్ ముందు వీ యూస్ టు టాక్. ఆ టైంలో ఐ స్పోక్ అబౌట్ దిస్ 118 స్క్రిప్ట్ గురించి చెప్పాను. చెప్తా ఆయనకు ఐడియా, మరి స్క్రిప్ట్ గురించి కూడా చెప్పలేదు, ఇలాంటి ఒక స్క్రిప్ట్ ఐ వాంట్ టు డూ అ థ్రిల్లర్ అని చెప్పాను. ఈ సైడ్ సార్ ఒకసారి నాకు చెప్పండి సార్ అన్నాను. సో ఆఫ్టర్ దట్ సమ్ 2 days బ్రేక్ తీసుకుని దెన్ ఐ టోల్డ్ హిమ్ ద స్క్రిప్ట్. ఆయన విన్నగానే హీ గాట్ ఎక్సైటెడ్. యూ వోంట్ బిలీవ్, ఆయన విన్న తర్వాత విదిన్ 2 months వీఆర్ ఆన్ ద సెట్స్, షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ హోల్ దట్ 118 ఇస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ విచ్ బికేమ్ ఫిక్షనైజ్ చేసింది. సో నాకు ఆ ఫిలిం ఎప్పుడు మన మైండ్లో ఉంటుంది కదా, నా ఓన్ స్క్రిప్ట్ ఒకసారి స్క్రీన్ మీద చూడాలి. సో ఇట్ గాట్ ఫుల్ఫిల్డ్ అనమాట. అండ్ அந்த ఫిలిం చేసినప్పుడు నాకు అది హిట్ అదన్నీ లేదు. ఇట్ వాస్ లైక్ ఇట్స్ అ స్టెప్ ఫార్వర్డ్. యూ డోంట్ నో హౌ ఆ ఫిలింకి ఎంత దూరం రియాక్షన్ ఉంటుందో, పీపుల్ యాక్సెప్ట్ చేస్తారా లేదా, మళ్ళీ ఫోటోగ్రఫీకి తిరిగి వెళ్ళాలా. ఇట్ వాజ్ లైక్ ఛాలెంజింగ్ టైమ్. బట్ లక్కీలీ పీపుల్ యాక్సెప్టెడ్ ద ఫిలిం అండ్ ఇట్ క్రియేటెడ్ రియలీ గుడ్, నాకు ఒక ఐడెంటిఫికేషన్ కూడా దొరికింది దాని నుంచి. సో సార్, యూఆర్ సినిమాటోగ్రఫర్, డైరెక్టర్. సో రెండిట్లో ఏది కష్టం అంటే, సినిమాటోగ్రఫీయా డైరెక్షనా, ఏది కష్టం అంటే ఏం చెప్తారు? సినిమాటోగ్రఫీ అండ్ డైరెక్షన్, సినిమాటోగ్రఫీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ డైరెక్షన్ యాక్చువల్లీ. సో మీరు రెండిట్లో ఏదో కష్టం ఆర్ విచ్ ఈజ్ మోర్ ఛాలెంజింగ్ అంటే డైరెక్షనే. డైరెక్షన్ వై ఆఫ్టర్ ఆల్ దీస్ ఛాలెంజ్ కూడా నాకు డైరెక్షన్ ఎందుకు నచ్చిందంటే, ఒకటి నా సబ్జెక్ట్స్ నేను చెప్పడానికి ఒక క్యాన్వాస్ దొరుకుతుంది. వెన్ సినిమాటోగ్రాఫర్గా నేను పని చేసినప్పుడు వాట్ హ్యాపెన్స్, ఐ హ్యావ్ టు వర్క్ ఫర్ అదర్ పీపుల్స్ ఐడియాస్. సో కొన్ని ఎక్సైటింగ్ ఉంటాయి అండ్ ఆల్వేస్ ఎక్సైటింగ్ రావాలి. ఎవ్రీ టైం మంచి ఫిలిం దొరుకుతుందని తెలియదు మనకు. అండ్ అట్ ది ఎవ్రీ కెమెరామెన్ హ్యాస్ హిస్ ఓన్ డ్రీమ్స్ అనమాట. ఇప్పుడు నాకు నా స్టోరీస్ అదే చెప్పాలి అని ఇష్టం ఉంటుంది. సో అది కన్నిటికీ ఇన్ ద డోర్ ఓపెన్ అయింది డైరెక్షన్. సో ఐ లైక్ ద డైరెక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈవెన్ దో ఎంత ఛాలెంజింగ్ ఉంటా కూడా సరే. అండ్ యూ గెట్ టు నో లైక్ ఆల్ ద క్రాఫ్ట్స్. ఎడిటింగ్ తెలియాలి మనకు, కాస్ట్యూమ్ అడుగుతారు, వి షుడ్ లిరిక్ ఏంటి అని అడుగుతారు, లిరిక్ ఐడియా కాన్సెప్ట్ ఏంటి అని అడుగుతారు. సో టు ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ఎవ్రీబడి అండ్ గోయింగ్ ఇన్ టు దేర్ థాట్ ప్రాసెస్, మనకు కావాల్సింది రావాలి, అది విత్ ఫ్రీడమ్ ఇచ్చి అది నుంచి వాళ్ళ థాట్ మనం తీసుకోవాలి. సో డీల్ విత్ ఎవ్రీథింగ్. సో అది వెరీ ఇంట్రెస్టింగ్ వర్క్ అనమాట. సో ఐ లైక్ డైరెక్షన్. అండ్ ఇన్ ద డైరెక్షన్లో ద బ్యూటీ ఆఫ్ గివింగ్ ఎవ్రీ టైమ్. బేసికలీ ఇప్పుడు ఆడియన్స్ కూడా మారిపోయారు. ఏంటంటే హిట్ టు ఫ్లాప్ అదని పక్కన పెడతాం. ఇఫ్ ఇట్ ఈస్ అ కంటెంట్ బేస్డ్ గుడ్ మూవీ or it's a thematicగా it is something new ఏదో ట్రై చేసి ఉంటే they are giving us good support. I don't want to be a like very vast up and downsలో ఉన్న అది కాకుండా I want to be stable in this field where నా ఫిలిమ్స్కి ఒక there should be a చిన్న ఐడెంటిటీ. he is trying something, ఏదో కొత్త కాన్సెప్ట్ ఇది, ఇలా వాట్ ఎవర్ ఇది కమర్షియల్ ఫిలిం బట్ ఇట్ హ్యాస్ సంథింగ్ ఇన్ ఇట్. అలాంటి 118 చూస్తే కమర్షియల్కి ఉన్న థింగ్స్ అన్నీ ఉంటాయి, బట్ అది ఆ డ్రీమ్ ఇలాంటి విషయాలు కొంచెం కొత్త థింగ్స్. సో ఐ వాంటెడ్ టు బి ఐడెంటిఫైడ్ యాజ్ సంబడి హూ ఇస్ ట్రయింగ్ దట్. సో ఒక బిగ్ నెంబర్ 1 ఇదన్నీ లేదు. ఐ వాంట్ టు బి లైక్ రెగ్యులర్లీ డూయింగ్ గుడ్ ఫిలిమ్స్ అదే. అండ్ లైక్ వెన్ ఎవర్ యూ సీ RRR ఆర్ ఆల్ దోస్ థింగ్స్ ఆటోమేటిక్ మనకున్న క్రియేటర్ మనం కూడా చేయాలి అని ఉంటుంది, పెద్ద పెద్ద డ్రీమ్స్ అలా ఉంటుంది. బట్ ఐ రియలైజ్డ్ ఇట్ విల్ ఆల్ హ్యాపన్ ఓవర్ ద ఇయర్. రాజమౌళి గారికి RRR అయినా సరే, మనం బాహుబలి అయినా సరే, నథింగ్ హ్యాపెండ్ ఇన్ అ డే. ఒక పెద్ద ట్రావెల్ కప్పుడు అది వచ్చింది. సో నాకు కూడా అలాగే ట్రావెల్ వెళ్ళాలి అని ఇష్టం. సార్, మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ హైవే కావచ్చు అండ్ కళ్యాణ్ రామ్ గారితో ఆల్రెడీ అనౌన్స్ అయింది ప్రాజెక్ట్. సో ఈ రెండు ఎలాంటి సబ్జెక్ట్స్ ఉండబోతున్నాయి? హైవే ఈజ్ అగైన్ అ థ్రిల్లర్ అండ్ బేసికలీ ఇట్ ఈస్ ఫర్ OTT. సో దట్ కాన్సెప్ట్ బేస్డ్ ఒక హైవేలో ఉన్న ఒక సీరియల్ కిల్లర్ గురించి ఒక చిన్న చేస్ ఫిలిం అది. సో ఇట్స్ ఆల్సో ఎక్స్పెరిమెంటల్ ఫిలిం. మేబీ యూ కెన్ సే యాజ్ కోవిడ్ సెకండ్కి చేసిన ఫిలిం వీ కెన్ సే దట్. అండ్ కళ్యాణ్ రామ్ సార్ కూడా ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ విల్ బీ ప్రొడ్యూస్డ్ బై దిల్ రాజు సార్. అండ్ బై May విల్ బీ స్టార్టింగ్ ద ఫిలిం నాట్ యెట్ నేమ్డ్.
ఇంకా పేరు పెట్టలేదు. వచ్చిన తర్వాత సూన్ విల్ బీ కమింగ్ అవుట్ విత్ అనదర్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఆన్ ద షూటింగ్ స్టార్ట్ ఆర్ సంథింగ్. అండ్ Kalyan Ram sir and me, we know each other and we respect each other. So after 108, really we wanted to do one more project, which will be like more interesting and more challenging for both of us. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మాతో చాలా విషయాలు పంచుకున్నారు. అండ్ కోర్స్ వీ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్, హైవే కావచ్చు అండ్ కళ్యాణ్ రామ్ గారి మూవీ కావచ్చు. సో ఇలానే డిఫరెంట్ సబ్జెక్ట్స్ అండ్ కాన్సెప్ట్స్ తోటి మా తెలుగు ఆడియన్స్ని ఎల్లప్పుడూ ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. Thank you. Thanks a lot.